హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నా. అందుకే వీడియో చేస్తున్నా. బిగ్ బాస్ గురించి కాదు, బిగ్ బాస్ షో గురించి అయితే మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇవాళైతే క్యాబేజీ చేస్తూ అలా టాపిక్ని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. నేనైతే 3 డేస్ నుంచి అయితే చూడలేదు బిగ్ బాస్. ఎందుకంటే కొంచెం మాకు నెట్ ప్రాబ్లం ఉండేసి వైఫై రావడం పోవటం వల్ల ఇంకా అలాగా 3 డేస్ నుంచి చూడలేదు. నిన్న ఫ్రైడే అయితే మాత్రం 3 ఎపిసోడ్లు ఒకేసారి 3 అవర్స్ కూర్చొని చూశానబ్బా, సూపర్ ఉంది. నైట్ ఇంకా లైవ్ వస్తుంది కదా మళ్ళీ 9:30కి అలాగా నైట్, ఇంకా అది కూడా చూసేసాను. కళ్ళు అయితే వాచిపోయాయి అనమాట. 4 అవర్స్ కంటిన్యూగా చూసేసరికి తన హెడ్ఏక్ కూడా చాలా అంటే చాలా వచ్చింది. ఈరోజైతే బిగ్ బాస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే తనుజ గురించి మాట్లాడదాం. ఎందుకంటే తనుజానే టాప్ 1లో ఉంది అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారో తెలీదు. ఎవరు అనుకుంటున్నారో, కళ్యాణ్ అనుకుంటున్నారా, లేకపోతే తనుజ అనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరైనా అనుకుంటున్నారా అని చెప్పేసి కామెంట్ చేయండి. నేనైతే తనుజ అనుకుంటున్నా. తనుజ గురించి అయితే గేమ్ బాగా ఆడుతుంది. బాగా అంటే కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవుతుంది గేమ్. కొంచెం ఏదన్నా అన్ఫేర్ జరగంగానే, ఏదన్నా ఉన్నా కానీ అన్ఫేర్ లాగా అనిపించినా కానీ, కొద్దిగా తనకి సపోర్టింగ్ ఏదన్నా లేకపోయినా కానీ ఏడుస్తుంది. తనకి గేమ్ ఎక్కడ పోతుందంటే ఏడడం వల్లే పోతుంది. నిన్న సాయంత్రం లైవ్లో అయితే మాత్రం ఫ్రైడే నైట్ బాగా ఏడ్చింది. నాకు అనిపించింది ఏడవకుండా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే బాగుండు అనిపించింది. తనైతే సూపర్, బాగా ఆడుతుంది. కొంచెం ఎమోషనల్ అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుండు అనిపించింది. తన గేమ్ అయితే ఓకే. ఇప్పుడు కళ్యాణ్ గేమ్ గురించి అయితే మాట్లాడదాం. ఫ్రైడే ఈవినింగ్ అయితే మాత్రం వచ్చింది కదా లైవ్, దాన్ని చూసి చెప్తున్నాను. కళ్యాణ్ అయితే తనుజకి సపోర్ట్ చేయటం బాగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఎవరికి సపోర్ట్ ఇవ్వాలో తనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తను కానీ దివ్య ఇస్తాను, తనుజాకే సపోర్ట్ చేస్తాను అని చెప్పి సపోర్ట్ చేయలేదు కదా. దాని మీద ఇంకా కొంచెం ఎక్కువగా స్టాండ్ తీసుకుంటే బాగుండు అనిపించింది. ఏదన్నా కొంచెం గొడవలాగా అయ్యి ఏదన్నా స్టాండ్ తీసుకొని నువ్వు ఇస్తానన్నావు కదా అని చెప్పేసి స్టాండ్ తీసుకున్నట్టయితే బాగుండు అనిపించింది. కానీ తను తీసుకోలేదు, ఎక్కువగా పట్టించుకోలేదు. దివ్య అన్నదనమాట, నువ్వు ఎక్కువగా దీని గురించి ఆలోచించకు అని చెప్పేసి. అందుకే తను సైలెంట్ అయ్యాడేమో అనిపించింది. ఇంకా తన దాంతో వల్ల అట్లా సైలెంట్ అయ్యాడు. కానీ తను ఎప్పుడైతే శ్రీజ వచ్చి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి కొంచెం చేంజ్ అయ్యాడు. కొంచెం కాదు, ఎక్కువగానే చేంజ్ అయ్యాడు. తన గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు. కానీ తనకి ఆడటానికి ఛాన్స్ రావటం లేదు. తనకి ఛాన్స్ వస్తే తన గేమ్ ఇప్పుడు ఇంకా ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎవరికి సపోర్ట్ చేస్తాడు అనేది చెప్పేసి చూడాలి. ఇంకా వీక్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సుమన్ అన్న అనమాట. సుమన్ అన్న గురించి అయితే మాట్లాడుకుందాం. సుమన్ అన్న గేమ్ అయితే సూపర్ అబ్బా. టాస్క్ ఏమన్నా ఇస్తే 100% అయితే ఎఫర్ట్ పెడతాడు, దానికి న్యాయం అయితే చేస్తాడనమాట. కానీ టాస్క్లో ఎంత అయితే కనిపిస్తున్నాడో మిగతా ఏదైనా విషయాల్లో కానీ, హౌస్ విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అయితే బాగుండు అనిపించింది. ఇంకా టాస్క్ మాత్రం 100% ఇస్తాడు. కానీ బయట విషయాలు కానీ, అంటే ఫుడ్ విషయంలో కానీ ఏదన్నా ఇన్వాల్వ్ కొంచెం ఉంటే బాగుంది అనిపించింది. ఫస్ట్లో కాడికి ఇప్పుడైతే ఇంప్రూవ్ చాలా ఉంది. ఫస్ట్లో లాగైతే లేదనమాట. ఫస్ట్లో 2-3 వీక్స్ అయితే అసలు కనిపించలేదు నాకైతే. అసలు సుమనన్న ఇంట అంత సైలెంట్గా ఉన్నారు. ఎవరైనా ఏదైనా చెప్పగానే సరే అంటున్నాడు. ఎవరైనా ఏది చెప్పినా కానీ తలకే ఊపేస్తున్నాడు. ఇప్పుడు అట్లా కాదనమాట. టాస్క్ ఇస్తే మాత్రం 100% ఎఫర్ట్ పెట్టేసి టాస్క్ విన్ అయ్యేలాగా చేస్తున్నాడు. కానీ ఇంకా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతే బాగుండు. టాస్క్ కాకుండా వేరే విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయితే బాగుండు. కొంచెం ఇంకా ఇన్వాల్వ్ అయితే బాగుండు అనిపించింది. గేమ్ అయితే సూపర్ అబ్బా. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ అనమాట. ఇమాన్యుయల్ గేమ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అబ్బా ఇమాన్యుయల్ అయితే. కానీ కొంచెం సేఫ్ గేమ్ ఆడాడు అనిపించింది మధ్యలో. ఎప్పుడంటే తన జత గొడవ పడి తనని ఎలిమినేట్ చేయటానికి నామినేషన్లో పెట్టినందుకు కొంచెం నాకు కొద్దిగా అక్కడ సేఫ్ గేమ్ ఆడాడేమో అనిపించింది. అది కొంచెం తీసేసి కొంచెం బాగుంటే అసలుకి ఇంకా ఇమాన్యుయల్ సూపర్ అన్నమాట. దాని తర్వాత అనిపించింది అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. ఇంకా ఎక్కడైనా ఇమాన్యుయల్ సేఫ్గా ఎవరి గురించి అయినా సేఫ్గా ఆడాడేమో అనిపిస్తే కామెంట్ చేయండి.
నాకైతే ఇమాన్యుయల్ ఆ ఒక్క దగ్గరే సేఫ్ గేమ్ ఆడాడనిపించింది. హౌస్ మెంబర్స్‌కి ఇష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇమాన్యుయలే అనమాట. అందరూ లైక్ చేస్తారనమాట. తన మాటకి గూడా తను ఏదన్నా గొడవలు ఏదన్నా ఉన్నా గానీ తనకి రెస్పెక్ట్ ఇస్తారనమాట. అది అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరి గురించి చెప్పాలనుకున్నారో, ఎవరి గురించి నేను చెప్పాలో వాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడైతే వంటైతే చేసేసాననమాట. మిగతా 'బిగ్ బాస్' మెంబర్స్ ఉన్నారు గదా! వాళ్ళ గురించయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ వీడియోలో గూడా వాళ్ళ గురించయితే చెప్పేసి మీకు ఇంకో చెప్తాననమాట. నేనేమనుకుంటున్నాననేదైతే చెప్తాను. ఇంకా ఈ కర్రీ అయితే వచ్చింది. లాస్ట్‌లో ఉందనమాట. రెసిపీ చెప్దామనుకున్నా, రెసిపీ చెప్పకుండా ఇలా 'బిగ్ బాస్' గురించి చెప్పాలి అని జెప్పేసి అనిపిచ్చింది. అందుకే నేనింకా వీడియో స్టార్ట్ చేసి ఇంకా 'బిగ్ బాస్' గురించి ఇవాళ జరిగింది గదా! చెప్దాం అనిపిచ్చింది. ఇంకా కర్రీ గురించి ఎప్పుడు చెప్పేదే గదా! అన్నట్టుగా ఏదన్నా కొత్తగా చేద్దాం అనిపిచ్చింది. కార్తీక మాసం అవ్వడం వలన ఇంకా ఏమీ నాన్ వెజ్ తినడానికి లేదు కాబట్టి ఇలా వెజ్‌తోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా వెజ్ చేయాలి కాబట్టి కొత్త రెసిపీస్ అయితే వీడియోస్ వస్తాయి. కొంచెం గ్యాప్ ఇచ్చాననమాట. దసరా తర్వాత వీడియోస్ పెడతాను, పోస్ట్ చేస్తానని చెప్పాను. కానీ నాకు కుదరలేదనమాట. ఇంట్లో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నా ఫోను అవైలబుల్‌గా నా దగ్గర లేకపోవటం వల్ల నేను వీడియోస్ తీసి పెట్టలేకపోయాననమాట. అందువలన మీకు వీడియోస్ ఏది పోస్ట్ చేయలేకపోయాను. దాని తర్వాత ఇంటికొచ్చిన తర్వాత కూడా ఇంకా వైఫైది చెప్పాను కదా స్టార్టింగ్‌లో, వైఫైది కొంచెం ప్రాబ్లమ్ ఉండడం వల్ల నేనేమి వీడియోస్ పెట్టలేకపోయాను. ఇంకా అందువల్ల పెట్టలేదు. ఇంకా ఇక్కడ నుంచి పెడతానన్నమాట. డైలీ పెడతా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇక నుండి గ్యాప్ ఇవ్వకూడదు అనుకుంటున్నా. గ్యాప్ వచ్చింది అలా లాంగ్దే, మరి చిన్నది కూడా కాదు, పెద్ద గ్యాపే వచ్చేసింది. నేను తీయాలనుకుంటున్నా కానీ నాకు ఏదో ఒక ప్రాబ్లం, చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అవ్వట్లేదు. అందుకే ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే కంపల్సరీగా పోస్ట్ చేసి పెడతాను. ఇంకా ఇదన్నమాట వీడియో. ఇంకా లాస్ట్ వచ్చేసింది కర్రీ. ఏమో చాలా కష్టపడి వీడియో తీసానండి. అసలుకి ఎప్పుడు స్టాండ్ యూజ్ చేస్తా, ఇప్పుడు స్టాండ్ ఏం యూజ్ చేయకుండా ఓన్లీ హ్యాండ్తోనే తీసి పెట్టాను అనమాట. ఎందుకంటే స్టాండ్ పెడితే ఒక్క చాటే ఉంటుంది. కిచెన్ అంటే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా. ఆ వీడియోని మన చుట్టూ ఎవరు తీయడానికి కూడా ఉండరు, నేను ఒక్కదాన్నే కాబట్టి. అందుకని తీయలేకపోయాను అనమాట. ఓకేనండి, బాయ్. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.